200 ఎకరాలు ఉంది ఇక్కడ మొత్తం అదంతా సర్వే నెంబర్ గ్రామస్తులు మొత్తం ఎట్లా మరి అంతా ఒక 100-150 మంది రోడ్ల మీద పడేసిండు సీఎం. మా ఊరు నుంచి ఒక్క పిల్లని కూడా రానియలే, అంతా వేరే వేరే ఊళ్ళకి తెచ్చుకుండు, పైసలు ఇచ్చి తెచ్చుకుండు. మా ఊరు నుంచి ఒక్క పిల్లని రానియలే, ఒక ఏ మనిషిని రానియలే. అందరినీ అరెస్ట్ చేసిండు, పెద్ద పెద్దోళ్ళని అందరినీ, చిన్న చిన్న పోరల్ని, మాట్లాడుతోళ్ళని, నాయకంగా మాట్లాడుతోళ్ళని కూడా అరెస్ట్ చేసిండు. అందరినీ ఎవరైతే భూమి గల్లోళ్ళు అరెస్ట్ చేసిండు. పక్కకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసిండు. భూములు ఇస్తున్నా అన్నాడు. మా కౌన్సిలర్ ఆయన తరపున గెలిచిన వాళ్ళని ఇద్దరు గెలిచిరు, ఇద్దరిని అరెస్ట్ చేసిండు కాంగ్రెస్ తరపున. అదెంత న్యాయమో ఆయనకి ఎట్లా న్యాయం అనిపిస్తుందో. ఫ్రీ బస్ పెట్టిన అన్ని ఏమిటికి ఫ్రీ బస్సు, 1-2 బస్సులు పెట్టి, అప్పుడు 10 బస్సులు ఉంటే ఇప్పుడు 2 బస్సులు ఉన్నాయి. మహిళల ప్రభుత్వం మా భూమి మాకు కావాలి సార్. ఆయన ఏమన్నా చేసుకొని మా భూమి మాకు కావాలి. మా పానాలు తీసుకుంటాడా తీసుకొని భూమి తీసుకోమను. మా భూమి అయితే మాకు కావాలి. మాకైతే ఇదే ఆధారం. మేము నా పెళ్లి 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి ఇంట్లోనే చేస్తున్నాం. రేవంత్ రెడ్డి వస్తే ఈ పరిస్థితులు ఉంటాయి అనుకున్నారా? అనుకోలే. మేము మంచిగా చేస్తాడు అని మేము ఓటేసినాం గానీ ఇట్లా చేస్తాడు అనుకోలే. ఇక వేస్తానా మొత్తం ఇంటికే వచ్చింది. ఇంటికేంది, ఇంట్లో అన్నం లేక మాకు సిఐ సార్ అంటాడు, ఒక్క రోజు తినకుంటే ఏమైతుంది అమ్మ చచ్చిపోతారా అంటాడు. కొన్ని నీళ్ళు ఆకుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కొందరు మంచోళ్ళు, కొందరు మరీ చెడ్డోళ్ళు. మా ఆయననైతే కొట్టిర్రు, ఇట్లా రోడ్ల మీద వేసి గుంజిర్రు. మా భూమి మాకు కావాలంటే కొట్టిర్రు, కొట్టి చేసిర్రు. గిన్నె నీళ్ళు మా పిల్లలంటే ఒక రోజు లేకుండా చచ్చిపోతారా, ఇంటికి వెళ్ళిపోర్రి మీరు అని ఇట్లా నీళ్ళు ఇవ్వకుంటే నన్న పోతారేమంటే మేము పోలేదు. లోకల్ సీ మేము ఈయన వండుకున్నాం. నైట్ మొత్తం ఈయన వండుకుంటే తెల్లజామున 5:30కు వచ్చిర్రు. లేడీ పోలీసుని మొగోళ్ళని వేసుకోవేరు, ఆడోళ్ళని వేసుకోవేరు, మమ్మల్ని వేసుకోవేరు. అంత న్యాయం ఆయనకు, రేవంత్ రెడ్డికి, మా ఎమ్మెల్యేకు ఎంత న్యాయం అవుతుందో, చివరాస రంగారెడ్డి సార్కు ఎంత న్యాయం అవుతుందో. ఆయనని మేము లైట్ బుక్ గెలిపించినాం. లాస్ట్ సారి ఆయన మేము గెలిపించినాక మంచిగా అయిండు. అందరం కూడా గెలిపించినందుకు మాకే వేసిండు. మరి కనీసం ఇలా వస్తున్నాము, మీ భూమి ఉంది, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా. మా వాళ్ళకు ఇయ్యలే, ఎవ్వరు రాలే. మీ భూమి ఉంది, మీది తీసేయాలి, ఒక్క రోజన్నా తీసేయాలి మీరు అని రాలేదు. సడగ్గున వచ్చిరు, జేసీపీలు పెడతారు. ఇప్పుడు ఈ సభ కోసం ఇదంతా నీట్ గా చేసిరు. ఏం పంటుండే అమ్మ దీని అడుగున? జొన్నలు. మొన్న నేను పత్తి వేసిన, కందులు వేసిన, అన్ని వేసినాం, పుంటి కూర. అదంతా నీట్ గా చేసి మీటింగ్ పెట్టుకోరు. మొత్తం ఇప్పుడు వర్షం వస్తే జొన్నలు వేస్తాం, కందులు వేస్తాం, అన్ని వేస్తాం. భూమిని మమ్మల్ని నాగం చేస్తుండే. ఎట్లా చేయాలి మరి, ఏం చేయాలని అర్థమైతలేదు మాకు. ఎవరు సపోర్ట్ వస్తే వాళ్ళని జైలు వేస్తుండు. వచ్చినప్పుడు అప్పుడు చెప్పు దెబ్బలు తింటాడు. మళ్ళా ఓటేస్తే అప్పుడు చెప్పు దెబ్బలు తింటాడు ఆయన. మా భూములు గుంజుకున్నట్టు కాదు. 4 లక్షలు ఇస్తాం, రైతు బంధు 15,000 ఇస్తాం, మహిళలకు అది ఇస్తామని ఓటేస్తారమ్మా. మా భూమి గుంజుకున్నాక ఇంకేమేస్తాం సార్? మా భూమే పోతుంది, మా జీవితమే పోతుంది. ఆడ ఆడుకుంటుండు, ఇంకేం పోతుంది చెప్పు. ఇక మహిళలతోటి మీటింగ్ పెడుతుంది. అన్ని జూట మాటలు అన్ని. నేను ఎంతవరైనా 3 ఏళ్లలో నేను చేసి తీరుతా అంటుండు. మా ఓందాన్ని చేసి తీరుతాడు ఆయన. మమ్మల్ని ఏడిపించి ఆయన మంచిగుంటాడు. 150 మందిని ఏడిపించి రైతులని ఆయన మంచిగా రాజ్యం వెళ్తాడు. రాజ్యం వెళ్తాడా? అది న్యాయమేనా ఆయనకు? ఈ పక్కనే బీజేపీ అనేది కూడా 250 ఎకరాలు ఉందట కదా, ఒక్కందే. ఆయన తీసుకోవచ్చు కదా సంగీతి. ఆయన దార్కాడ ఆయన ఎట్లా తీసుకుంటాడు? మేమే పేదోళ్ళం అయితే పేదోళ్ళని తీసుకుంటాడు. దార్కాడు ఉన్నోళ్ళమ్మా, ఆయన పేదోడు. ఆయన పేదోడు. అందుకే వాళ్ళకి పట్ట చేస్తారు, మాకు పట్ట చేయరు. కలెక్టరే గాని, ఆర్డీఓ గాని, ఎంఆర్ఓ గాని, కలెక్టర్ అవి నోటీసులు ఇస్తే కూడా పట్ట చేసేలే మాకు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒత్తిర్రు, వాళ్ళు సైలెంట్ కూకురు. ఎంఆర్ఓ సార్ మీ దాంట్లోకి రాము అని చెప్పిండు, న్యాయంగా చెప్పిండు. కానీ మళ్ళీ వచ్చిండు సార్ ఎంఆర్ఓ సార్, వచ్చిండు. ఆయన కూడా మోమాట పడకుండా
సైలెంట్ గా ఉన్నాడు, చేసే పని చేసిండు. మేము ఆ ఎంఆర్ సార్ని మంచోడు అనుకున్నాం, ఆయన కూడా చేసే పని చేసిండు. ఆయన కూడా అందరు కుమ్మకైరిగా ఆ పక్కన ఉన్న నాయకుడు 236 ఆయనకు పట్ట అవుతుంది, మాకేం పట్ట కాదు. పట్ట కాదు, పేదోళ్ళు పేదోళ్ళు 1 2 ఎకరాలు ఉన్న వాళ్ళు, మీరు బాగా డబ్బున్నోళ్ళు.